18వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనము. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. సహోదరి సహోదరులారా, ప్రభువులో మనము సురక్షితంగా జీవించగలము. లోకంలో ఎన్ని కీడులు జరుగుతున్నా, ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నా, ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభువే అద్భుత రీతిగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎక్కడో ఏదో కీడు జరుగుతుంది అని మనము భయపడాల్సిన అవసరం లేదు. మన కంటితో మనం చూడలేదు, కానీ ఇప్పటి వరకు ఎన్నో కీడుల నుండి మనల్ని ప్రభు కాపాడాడు. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారముగా ఈ లోకంలో మనకు శ్రమలు కలగవు అని చెప్పలేము, కానీ ప్రతి శ్రమలోనూ ప్రభు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. ప్రభువు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు. శ్రమలలో నుండి ప్రభువే మనల్ని రక్షిస్తాడు. మనము విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ప్రభుపై నమ్మకాన్ని కోల్పోకుండా ఎప్పుడైతే మనము ప్రార్థించగలుగుతామో ఆశ్చర్యరీతిగా ప్రభువే మార్గములను తెరిచి మన శ్రమల నుండి గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. లోకంలో ఎన్నో అపాయకర పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఈ రోజు మేము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృపే తండ్రి. ఎన్నో శ్రమలు పోరాటాలు మాకు కలుగగా అద్భుత రీతిగా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎటువంటి బంధకములలో నుండైనా విడిపించే గొప్ప దేవుడవు తండ్రి. మమ్మల్ని కృంగదీస్తున్న ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.